సమ్మక్క బంగారంతో ఇలా హెల్తీగా రాగి జావ పాలతో కలిపి ఇలా చేసుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బంగారం ఇప్పుడు మేడారం జాతర సీజన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇస్తుంటారు. మనం కూడా మొక్కులు ఏమైనా చెల్లించుకుంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మక్క బంగారాన్ని పొయ్యి మీద పెట్టి వండకూడదు, వేడి చేయకూడదు. అందుకే నేను ముందుగా ఇలా రాగి జావని చేసుకొని పాలు బాగా వేడి చేసి ఆ రెండు కలిపి కొద్దిగా చల్లారిన తర్వాతనే పైనుంచి బెల్లం వేస్తాను. రాగి జావని కూడా నేను రాగి మొలకలతో రాగి పిండి పట్టించుకుంటాను. ఇలా రాగి పిండిని ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకనిచ్చి చాలా కొంచెం నెయ్యి వేసి, ఎందుకంటే పాలు ఉంటాయి మరి చాలా హెవీగా ఉంటుంది, అందుకే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించిన తర్వాత బాగా ఇది టేస్ట్ కోసమే డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇలా రాగి జావాలో పాలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయడం వల్ల పాయసం టేస్ట్ వస్తుంది. ఇంకొకటి హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవే. ఇలా పాలు పోసి కలిపి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు పైనుంచి బెల్లం వేసి, ఆ బెల్లం అది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కాకుండా సున్నుండలు కూడా చేసుకోవచ్చు. ఒకప్పుడు మా చిన్నప్పుడైతే రొట్టె ముద్దలు అవన్నీ చేసేవాళ్ళు సమ్మక్క బెల్లంతో. ఎందుకంటే అది వేడి చేసి తినకూడదు అని చెప్తారు.